నైట్ మిగిలిపోయిన అన్నంలో పెరుగు వేసి కలిపి లేదా మజ్జిగ వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలిపి పెట్టి మార్నింగ్ తింటే మంచిదని అందరికీ తెలుసు కదా. దాన్ని ఇంకొంచెం బెటర్గా చేసుకొని కూడా తినొచ్చు. మనకు దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దానికోసం ఏంటంటే నైటే కలిపి పెట్టుకున్న అన్నంలో మనం క్యారెట్ తురుము, అలానే కొన్ని పోమోగ్రానైట్ సీడ్స్ని యాడ్ చేసుకొని తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దానికోసం నైట్ కలిపి పెట్టిన అన్నంని ఇలా బౌల్లోకి తీసుకుని ఆ బౌల్లో నేను ఒక 3 క్యారెట్లని తురుముకున్నానండి. ఆ తురిమినటువంటి తురుమును కూడా నేను దీంట్లో వేసుకుని అలానే ఒక్క పోమోగ్రానైట్ సీడ్స్ని కూడా దీంట్లో వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టు మనం ఖచ్చితంగా ఈ పెరుగన్నంని మాత్రం కుండలోనే కలిపి పెట్టుకోవాలండి. కుండని ప్రతిరోజు క్లీన్ చేసుకుని కుండలో నైట్కి కలిపి పెట్టుకుంటే మంచిది. అంటే వేరే స్టీల్ కానీ గ్లాస్ గిన్నెల్లో కంటే కూడా కుండలోనే కలిపి పెట్టుకోవాలి. ఇలా క్యారెట్ తురుము, పోమోగ్రానైట్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకుని దాన్ని మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి ఆల్టర్నేట్గా దీన్ని ప్రతిరోజు తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే నార్మల్ పెరుగన్నం కంటే మనం ఇవన్నీ మిక్స్ చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నిజంగా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇవి కలపకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది, కలిపితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాంతోపాటు ఇందులో కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటి వల్ల ఏంటంటే మనం ఫైబర్ని ఇంక్రీజ్ చేస్తున్నామండి. మనం తినే ఫుడ్లో ఫైబర్ యూజెస్ మనందరికీ తెలుసు కదా. సో ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి.